ఫ్యాన్స్ ఉన్నారు మనతో పాటు, మరి ఆ ఎగ్జైట్మెంట్ ఎంత ఉందో వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న మరి ఏంటి పవన్ కళ్యాణ్ సినిమా చాలా రోజుల తర్వాత రాబోతుంది. ఆఫ్టర్ 3 years తర్వాత మా అన్న సినిమా వస్తుంది. మేము చాలా ఈగర్లీగా ఎక్సైట్ చేస్తున్నాం. ఆఫ్టర్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా, సో చాలా ఎక్సైటింగ్ ఉంది. థియేటర్లకి పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అభిమానిగా ఇప్పుడు థియేటర్ లోపలికి వెళ్ళబోతాం చాలా రోజుల తర్వాత. ఎట్లా ఉంటుందని అనుకుంటున్నారు మరి సినిమా చాలా బాగుంటుంది అనుకుంటా. సినిమా ట్రైలర్ చూస్తేనే పిచ్చెక్కిచ్చేసింది. ఇంకా లోపల బాగా తీస్తే ఇంకా మేము ఫుల్ హ్యాపీ. సినిమా హిట్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్న. ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసాక సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ హైప్ లేదన్నారు, బట్ వన్స్ ట్రైలర్ రిలీజ్ అయినాక హైప్ ఇట్లా చాలా పెరిగింది అని అంటారు. సో ఏం చెప్తారు మరి పవన్ కళ్యాణ్ గురించి? ఇట్టు కొడుతున్నాం, పండ పెట్టేస్తాం, ఇట్టు కొడితే పండేస్తాం అంతే రోడ్ల మీద. పడింది. ఈ రోజుతో ఫ్యాన్స్ ఆకలి తీర్చబోతున్నాడు పవన్ కళ్యాణ్. పండ పెడతారు అంతే అంతే. వరుసగా ఫ్లాప్లు వస్తా అని చాలా ట్రోల్స్ జరిగినాయి, చాలా కామెంట్స్ వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే భారీ అంచనాలతో సినిమా అయితే మళ్ళీ వస్తా ఉంది కదా. సో ఏంటి మరి ఫ్యాన్స్ అందరు ఏమనుకుంటున్నారు? నేను యాక్చువల్గా ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నా, కానీ టాలీవుడ్లో కొంతమంది హీరోలకి ఫ్యాన్ హిట్లు అలా అవసరం లేదు. వీ నీడ్ ఎక్స్పీరియన్స్, దట్స్ ఇట్ అంతే. అన్న అంటే కొంతమంది హీరోలు, ఒక పవన్ కళ్యాణ్, ఒక ఎన్టీఆర్, ఒక మహేష్ బాబు స్క్రీన్ మీద కనబడితే చాలు. సో చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్, టాలీవుడ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చడానికి వస్తున్నాడు. వీఆర్ వెయిటింగ్. కలెక్షన్ విషయంలో ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు? Day 1 రికార్డ్స్కి పెట్టింది పేరు అన్న పవన్ కళ్యాణ్. Day 1 రికార్డ్స్లో అసలు అతను ఎంచడానికే లేదు. సినిమా బాగుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్యాకెట్ ఆడేస్తారు అంతే. సినిమా బాగున్నా బాగాలేకపోయినా రీమేక్లు చేసినా కూడా ఎక్కడ కూడా కలెక్షన్లో అంటే తగ్గిన పేరు అయితే ఎక్కడ వరకు లేదు. అదే చెప్తున్నా, నేను ఏమంటున్నా అంటే కొంతమంది హీరోలకి ఎక్స్పీరియన్స్ చాలు, మిగతా వాళ్ళు కలెక్షన్స్ కోసం వాటి కోసం మాట్లాడుకోవాలి అంతే. సో మరి హరిహర వీరమల్లు గురించి ఏమనుకుంటున్నారు? మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఏంటి ఎక్స్పెక్టేషన్స్? అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ మూవీ అనేది ఒక పీరియాడిక్ డ్రామా మూవీ అండ్ ఇదేంటంటే ఫిక్షనల్ మూవీ అని చెప్పారు. సో వీఆర్ ఆల్సో వెయిటింగ్. ఎందుకంటే క్రిస్ టేకింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫైనల్గా క్రిస్ డైరెక్టర్ కాదు అని డైరెక్టర్ కార్డులో పడకపోవచ్చు, కానీ ఇది క్రిస్ ఐడియాలు అనేవి ఎప్పుడైనా బాగానే ఉంటాయి. ఖుషి తర్వాత మళ్ళీ అదే డైరెక్ట్ అంటే ప్రొడ్యూసర్ తోటి మళ్ళీ సినిమా తీస్తున్నారు కదా, మళ్ళీ ఓజు కూడా రాబోతుంది. అదేవిధంగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత మళ్ళీ సినిమాలో మళ్ళీ తెర మీదకి వస్తా ఉన్నారు. నేను యాక్చువల్గా ఆంధ్ర నుంచి, మాది విశాఖపట్నం. సో మాకు ఇంకా స్పెషల్ యాక్చువల్గా మా డిప్యూటీ సీఎం అనుకోండి. ఇంకా కావాలంటే ఏఎం రత్నం గారి కోసం మాట్లాడుకుంటే, అతని కోసం ఇప్పుడు అనకూడదు కానీ ఒక 4 రోజులు టైం స్పేర్ చేసి ఇంత పబ్లిసిటీ చేశాడు. ఒక ప్రొడ్యూసర్ బాగా కోరుకున్నాడు కాబట్టి సినిమా హిట్ అవ్వాలని నేను కోరుకున్నాను. మొన్న ఒక ప్రెస్ మీట్ ఈవెంట్లో కూడా మాట్లాడుతున్నాను, అందరు హీరోల లాగా నాకు ఫ్యాన్ బేస్ లేదు, నేను ఎక్కడో చివరిలో ఉంటానని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారా మాట? ఫ్యాన్ బేస్ లేదు అని అనేసి అంటే ఇప్పుడు ఎదిగిన హీరోల్ని ఎదిగారు అని చెప్తున్నారు, అది ఆయన గొప్పతనం అంతే. హరిహర వీరమల్లు ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఇస్తుంది. ఇది ఒకవేళ అటు ఇటు అయినా కూడా ఓజీతో మాత్రం చితగొడేస్తారు. ఇది ఫ్యాన్స్ అయితే ఎక్కడ కూడా తగ్గకుండా వాళ్ళ హ్యాపీనెస్ అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లో బంపర్ హిట్ కొట్టబోతున్న పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి.